పట్టుకున్నా లెక్కలేదు. విద్యుత్ ఉద్యోగుల అక్రమాలకు అడ్డుకట్ట పడేదన్నడు. ప్రతి పనికి వేలల్లో లంచాలు డిమాండ్. విద్యుత్ ఉద్యోగుల అక్రమాలకు అంతు లేకుండా పోయింది. ఈ శాఖలోని కొందరు ఉద్యోగులను అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకుంటున్నా ఏమాత్రం భయపడడం కనిపించడం లేదు. పనుల కోసం వచ్చే ప్రజల నుంచి లంచాలు వసూలు చేస్తున్నారు. తాజాగా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఉప ఇంజనీర్ ఇంటిపై ఏసీబీ దాడులు చర్చనీయాంశంగా మారింది. కొందరు ఇంజనీర్లు, ఉద్యోగులతో పాటు పొరుగు సేవల సిబ్బంది సైతం చేతివాటం ప్రదర్శించడం సర్వసాధారణంగా మారింది. ఇటీవల ఉత్తర తెలంగాణ డిస్కోలో పొరుగు సేవల ఉద్యోగి ఏకంగా సంస్థ అధికారులు లాగిన్లోకి చొరబడి 5 లక్షలను అక్రమంగా లక్షలను అక్రమంగా మంజూరు చేసుకున్నారు. అయితే జూన్లో హైదరాబాద్ ఐడీఏ బొల్లారంలో ప్రాంత విద్యుత్ ఇంజనీర్ రామకృష్ణారెడ్డి 25,000 లంచం తీసుకుంటూ ఏసీబీ దొరికారు. ఒక వ్యక్తి కరెంటు స్తంభాన్ని కారు ఢీకొట్టుకున్నందుకు కేసు పెట్టకుండా ఉండాలంటే 25,000 లంచం డిమాండ్ చేసి ఆయన దగ్గర అయితే తొక్కారనమాట. గుత్తేదారులతో కుమ్మక్కై కూడా విద్యుత్ దగ్గర అయితే వినియోగదారుల దగ్గర అయితే డబ్బులు దొబ్బేస్తున్నారు. దగ్గర లేదని దూరం నుంచి అయితే ఈ విధంగా కొత్తగా నిర్మించే ఏదైనా అపార్ట్మెంట్లో 50 ఫ్లాట్లు ఉన్నాయనుకోండి, ఒక్కదానికి 5 కిలోవాట్ల సామర్థ్యంతో కరెంట్ కనెక్షన్ కావాలని దరఖాస్తు చేయగానే అవినీతికి తెరలేపుతూ ఉన్నారు. ఎంత ఎక్కువ లోటుతో కనెక్షన్లు ఇవ్వడానికి దగ్గరలోని ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యం సరిపోదని, దూరంలో ఉన్న మరో చోటుని సరఫరా చేయాలి అవుతుందని చెప్తున్నారు. దూరం నుంచి తీగలు లాగడానికి ఖర్చు ఎక్కువగా చూపించి డబ్బులు అయితే నొక్కుతున్నారన్నమాట. సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి పనిష్మెంట్లు అయితే తీసుకోవాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట.